టొమాటో సోయా చంక్స్ రైస్. అందుకు కావలసిన పదార్థాలు: టొమాటోలు, ఆనియను, చీరిన పచ్చిమిర్చి, సోయా చంక్స్, టొమాటో పేస్ట్. కుక్కర్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/4 స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసి చిటపటలాడించి, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1/2 టేబుల్ స్పూను ఉద్దిపప్పు వేసి వాటిని దోరగా వేగనివ్వాలి. అవన్నీ దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయాలి. ఆనియన్ కూడా వేగుతూ ఉండగా ట్రాన్స్పరెంట్ కలర్కు మారుతూ ఉన్నప్పుడు అందులో పచ్చిమిర్చి, చీరిన పచ్చిమిర్చి 2 వేయాలి. అది వేగుతూ ఉండగా 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి. అన్నిటినీ వేసి బాగా కలపాలి. కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేయాలి. వేసి దోరగా వేపాలి. టమోటా ముక్కలు త్వరగా మగ్గడం కోసం కాస్త ఉప్పు, పసుపు వేసి ప్లేట్లో నూనె వేసి మూత పెట్టాలి. మూత తీసి తర్వాత టమోటో పేస్ట్ని కూడా 2 టమోటోల పేస్ట్ని కూడా వేసి మళ్ళీ నీళ్లు ఉన్న మూతని పెట్టి మగ్గించాలి. ఇప్పుడు మూత తీసి వేడి నీళ్ళల్లో 10 నిమిషాలు నానబెట్టి తీసి పిండిన 1 కప్పుడు సోయా చంక్స్ని వేయాలి. ఈ సోయా చంక్స్ను విరగకుండా నిదానంగా కలపాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కారము, తర్వాత 1 టేబుల్ స్పూను ధనియా జీరా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి నిదానంగా సోయా చంక్స్ విరిగిపోకుండా కలపాలి. రుచికి తగిన సాల్ట్ వేయాలి. నిదానంగా కలపాలి. సోయా చంక్స్ను మనం ఆల్రెడీ వేడి నీళ్ళల్లో 10 నిమిషాల పాటు ఉంచి బయటికి తీసి పిండి వేసాం కాబట్టి అవి ఆల్రెడీ చాలా వరకు ఉడికాయి కాబట్టి అవి స్మాష్ కాకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేయాలి. అరగంట నానబెట్టి కడిగిన బియ్యాన్ని 1.5 కప్పు వేశాను. బియ్యము గింజ విరగకుండా నిదానంగా కలపాలి. 1.5 కప్పు రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ని అందులో వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. టొమాటో సోయా చంక్స్ రైస్ రెడీ అవుతుంది. లంచ్ బాక్సులకి ఇది చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా లంచ్ బాక్సులు ఖాళీ చేసుకొని తీసుకొని వస్తారు. టమాటో సోయా చంక్స్ రైస్ రెడీ.